హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని దానిలోనికి ఒక యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా జీలకర్ర, 1 ఇంచు అల్లం, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీడిపప్పు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోని కొద్దిగా కసూరి మేతి, ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత దీనిలోనికి ఒక టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గాక ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తని ప్యూరీలా చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలోని కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, రుచికి సరిపడినంత కారం వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి రుచికి సరిపడినంత ఉప్పుని వేసి కలుపుకొని క్యాప్సికమ్ ముక్కలను అయితే దీనిలోకి యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న ప్యూరీని అయితే ఇందులోనికి వేసి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికించుకోవాలి. దీనిలోనికి అయితే పన్నీర్ ముక్కలను ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని కొద్దిగా గరం మసాలా పొడిని దీనిపై చల్లుకొని బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది.